ఇప్పుడు అంతర్జాతీయంగా రెండుగా చీలిపోతారా, అమెరికా అనుకూల అమెరికా వ్యతిరేక అన్నటువంటి తేలాలి. ఇప్పుడు ఇరాన్ మీద ఒక పక్కన దాడులకి మూవ్ అవుతున్నటువంటి అమెరికన్ దళాలు ఒకవైపు, ఇజ్రాయెల్ అటాక్ ఒకవైపు అయితే, చైనా తాజాగా ఇండోనేషియా కలిసి యుఎస్ B-52 బాంబర్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నటువంటి చర్చ నడుస్తుంది. అదే జరిగితే ఓ రకంగా మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీసినట్టు. అంత చెయ్యరు కానీ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మలక్కా జలసంధి దగ్గరన, ఏదైతే సౌత్ చైనా సీ దగ్గరన ఈ పని చేస్తే ఇరాన్కి ఆటోమేటిక్గా ఇరాన్ మీద దాడిని అడ్డుకోవచ్చు, స్ట్రైక్స్ని కంట్రోల్ చేయొచ్చు. మిడిల్ ఈస్ట్ ఇష్యూలు, ఇండోనేషియా తాజాగా ఏదైతే పాకిస్తాన్ మేడ్ సంబంధించినటువంటి 40 JF-17 థండర్ ప్రొటెక్ట్ ఎయిర్ స్పేస్ టెన్షన్స్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రక్రియకి అయితే అడుగులు వేస్తోంది. అంటే యుద్ధ వాతావరణంలో చైనాకి తోడు ఇప్పుడు ఇండోనేషియా కలిసి అమెరికాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందా అన్నటువంటి విషయమే ఇప్పుడు తేలాల్సి ఉంది. యుద్ధం అయితే అనివార్యం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.